స్పూన్ చాయ్ పత్తా, 3 స్పూన్స్ వేసాను. స్పూన్స్కి 1 స్పూన్ షుగర్, ఒక స్పూన్ ఈ స్పూన్ వేసిన తర్వాత మొత్తం వేయాలి. తీసుకొని లోపల పెడదాం సెంటర్లో. పెట్టిన తర్వాత ఈవెన్గా ఇట్లా వేసేద్దాం సైడ్కి. ఇట్లా అంటే మన చెయ్యి ఉంది కదా, దీంతో ఇలా 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 సైడ్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలో ఈ గిన్నె ఉంది కదా, దీని లోపల పెట్టేద్దాం. ఇప్పుడు అవద పైన బ్యాన్స్ అవుతుంది లేదా, స్టవ్ తీసుకొని దీని మీద ఇది ఆన్ చేసాం కదా. ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, దీంట్లో జీలకర్రది పెట్టేస్తాం. అంటే నేను పెట్టాను. పెట్టిన తర్వాత దీనిపైన ఇంకొకటి ఇది ఉంటుంది కదా, దీంట్లో కొన్ని నీళ్ళు, పడుతున్నాయి కదా, నీళ్ళు ఇట్లా తెచ్చుకొని స్టేబుల్ అవుతుంది. అయ్యో కొన్ని నీళ్ళు పెట్టాను అంతే సెంటర్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత చూంచేస్తాను. చాయపత్తా వేద్దాం. మిక్సీ చేసినాం కదా ఇంత ముందుకు, ఇది కూడా సేమ్. ఇటు పక్క నుంచి ఇట్లా ఇవరలుగా స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకుంటే ఇది కూడా అవుతుంది సేమ్ ప్రాసెస్లో. కనపడుతుంది కదా చిన్న ముక్కడంలో, దీంట్లో పెట్టేద్దాం సెంటర్లో. జాగ్రత్తగా పెట్టాలి మిత్రమా. లైటర్ ఆన్ చేసుకుందాం. ఈ సౌండ్ వచ్చినప్పుడు ఇట్లా వేసుకోవద్దు. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఉన్నది ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది ఇలా పెట్టేద్దాం కరెక్ట్ సెట్టింగ్లో. మళ్ళీ ఈ దారం మొత్తం దీనిలో కిందికి వచ్చేస్తుంది. ఓకేనా? అవుతుందో లేదో అనేది అవుతుంది. క్లోజ్ ఇట్. ఇట్లా ఫోల్డ్ చేయడానికి వచ్చింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం అవుతుందో లేదో. టైం దగ్గర పడుతుంది, కొంచెం కొంచెం అవుతుంది లిక్విడ్. ప్రాపర్గా పెట్టేసుకొని అయిన తర్వాత చూస్తాను నీకు. ఇది ఇంకో లిక్విడ్. చక్కెర చాయపత్తా మైదాకు వచ్చింది ఫ్రెండ్స్. ఇదే అసలైంది. ఇది 2 days ఉంటుంది, లేకపోతే 3 days ఉంటుంది అంతే. నిలువు చేసుకున్నాం, చూద్దామా. నిలువ వేసుకున్నాం, మూసేద్దాం. క్లోజ్.